మేము చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అయితే వెళ్ళామండి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకులానే వచ్చారనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ వెయిటింగ్ దగ్గర అట్లా కూర్చున్నాము. అట్లా అయింది ఫైనల్గా. చాలా వెయిటింగ్ అయిపోయింది, చాలా రష్ ఉంటుంది. ఎప్పుడో తిరుపతి అయితే ప్లానింగ్ లేకుండా ఎప్పుడు వెళ్ళకూడదు అనమాట. తర్వాత మేము ఒక హెయిర్ ఇచ్చేసి దగ్గర 3 కత్తెరలు ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత మేము రూమ్ కోసం వేరే చోటుకి వెళ్తాం కదా, సిఆర్ ఆఫీస్ అట్లా అన్నీ వెళ్ళి మా ఫ్రెండ్సే చూసారండి. ఇవన్నీ వాళ్ళే మొత్తం లైన్లో ఉండి చాలాసేపు అన్నది. కానీ ఇక్కడ ఫుడ్కి అయితే ఏమీ ప్రాబ్లం లేదు. అసలు పులిహార అవి చాలా బాగా పెడుతున్నారు. అసలు ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. ప్రసాదం సూపర్ అయితే ఉంది. చాలా వెయిటింగ్ తర్వాత మేము ఇంకా ఫుటేజ్ అంతా తీయలేదు, కానీ ఫైనల్గా మాకు రూమ్ అయితే దొరికింది. చాలా స్ట్రగుల్ అయితే అయ్యాము, ఎన్నిసార్లు తిరిగాము. అక్కడ మన నెంబర్ రావాలి కదా డిస్ప్లేలో. అక్కడికి వచ్చిన తర్వాత మంచిగా రెడీ అయిపోయాయి. మేము దర్శనాకైతే వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మంచిగా చూడండి, అసలు చాలా బాగుంది. నాకు రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫుటేజ్ అనమాట. అక్కడ మన లేఅవుట్స్ అవి చాలా బాగుంటాయి కదా, ప్రతి కార్నర్లో మంచిగా గ్రీనరీ అన్నీ ఉన్నాయి. దర్శనానికి అయితే వెళ్తున్నాం. మేము సర్వదర్శనానికి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 12 hours అయితే పడుతుందని చెప్పారనమాట. ప్లేస్ అయింది కదా, ఫ్రెండ్స్తో వెళ్ళడం అనేది ఫస్ట్ టైం. ఎప్పుడు ఫ్యామిలీతోనే వెళ్ళేదాన్ని. చాలా రష్ ఉండి ఎంతమంది ఎన్ని క్యాబిన్స్ ఇట్లా ఉన్నారనమాట. అంటే నా చేతిలో మొబైల్ ఎలా ఉందంటే మొబైల్ వాళ్ళు తీసేసుకుంటారు, అందుకు మేము కొంచెం తీసుకుని వచ్చామన్నమాట. తర్వాత చాలాసేపు వెయిట్ చేసి మాకు అట్లా అందరూ దుప్పట్లు అవి తెచ్చుకున్నారు. మేము ఏమి తెచ్చుకోలేదు. మా చున్నీళ్ళు ఉంటే అట్లా పెట్టుకుని కింద వేసుకుని కూర్చున్నాం. తర్వాత అక్కడ మా మొబైల్స్ చూసుకుని రేపు రండి అని చెప్పేసి మాకు టికెట్స్ ఇచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఈ పక్కన మనకి మాడ వీధులు ఉంటాయి కదండి, అక్కడ కొంచెం మేము అన్నీ చూసి అట్లా వచ్చాము. చాలా బాగుంది. ఇంకా అందరూ ఇక్కడ వెయిటింగ్ దగ్గర ఉన్నప్పుడు చిన్న ఫుటేజ్ ఇదంతా. ఇక్కడ అన్ని రకాల ప్రోగ్రామ్స్, ఊరేగింపులు అన్నీ బాగా జరుగుతాయి కదా, చాలా బాగుంది. ఇక్కడ నడవాలి నాకు ఎంత కోరిక. ఇక్కడ మాకు ఇచ్చిన కాటేజ్ దగ్గర ఒక గార్డెన్లో ఉందండి. మార్నింగ్ మేము దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడికి ఒకసారి వచ్చి ఇక్కడ చాలా అర్జునుడికి శ్రీకృష్ణ గీత బోధించే ఒక సెటప్ పెట్టారనమాట. చుట్టూ గార్డెన్ ఉంది, చాలా చాలా బాగుంది. నైట్ అయితే లైటింగ్స్తో ఇంకా బాగుంది. అప్పుడైతే మా దగ్గర మొబైల్స్ లేక మేము ఫొటోస్ అయితే తీసుకోలేదు. దర్శనానికి వెళ్ళి హడావుడిలో ఉన్నాం. మార్నింగ్ అయితే మొత్తం ఇక్కడికి వచ్చి మొత్తం అన్నీ కొద్దిగా షూట్ చేసుకుని వీడియోలు అయితే తీసుకున్నాం అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత మేము పువ్వులు అయితే తీసుకున్నాం. చెండు మల్లెలు అంటారు. నేను యూట్యూబ్లో చూసాను, ఒక స్వాతి అప్పు వాళ్ళ ఛానల్లో కొనుక్కుని పెట్టుకున్నా. ఆమె అయితే చాలా 10 రూపీస్కి వాళ్ళే పెద్ద మాల కట్టుకుంటారు. నాకు 30కి ఇచ్చాడు. చాలా బాగున్నాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నేను పార్వతి పక్కన కూర్చున్నాము. అయితే తను చెప్తూ ఉంది ఛానల్ గురించి, మొత్తం మాట్లాడుతుంది. అదంతా వాయిస్ ఓవర్ ఇచ్చేసాను అనమాట. నేను పువ్వులు పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత అక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదండి, అవన్నీ మనం చూడడానికి వెళ్తున్నాం. అంటే పాప వినాశనం, ఆకాశగంగా అట్లా కొన్ని హనుమాన్ టెంపుల్ అవి ఉంటాయి. అవి చాలా దూరం నడవాలి. నేనైతే నాకు కొంచెం తెలిసి నేను యూట్యూబ్ బ్లాగ్లో చూశాను. ఇక్కడ గ్రీనరీ మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. చాలా చాలా బాగుంది. ఫైనల్గా ఫ్రెండ్స్తో ఈ ట్రిప్ అయితే చాలా చాలా మంచిగా అనిపించింది. కొన్ని షాపింగ్ చేశాను. చేతిలో ఉన్నది కరంగుళి మాల అనుకున్నాను. అదే అన్నాడు ఆయన కొంచెం తక్కువ కాస్ట్కి ఇస్తానన్నాడు. ఒరిజినల్ అంటున్నాడు, కానీ నాకేం అనిపించలేదు. అది వేసుకుంటే చాలా మంచిది అంట కదా. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ వేసుకున్నారు, చాలామంది కొనుక్కుంటున్నారు. అది మనకి పళని దేవస్థానం వాళ్ళు అమ్ముతున్నారండి. మీకు ఒరిజినల్ కావాలంటే అందులో దొరుకుతుంది, ట్రై చేయండి. కరంగుళి మాల వేసుకుంటే హెల్త్కి చాలా బెస్ట్. అది దిష్టి దోషాలు ఉండవు. చాలా మంచిగా డౌన్ టు అప్ వెళ్తారనమాట. మంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. డబ్బులు సంపాదించుకుంటారు. చాలా చాలా మంచిదంట. మీరు చూసుకుని కొనుక్కోండి. 2 weeks నుంచి తెగ వెతుకుతున్నానండి దాని గురించి. నేను విన్నాక నాకు చాలా బాగా అనిపించింది. అది వెండిలోను బంగారంలో కూడా బ్రాస్లెట్స్లో చేసుకుని పెట్టుకోవచ్చు. నైట్ టైం వేసుకోకూడదంట, అండ్ మార్నింగ్ వేసుకోవచ్చు. చాలా మంచిది. పాజిటివ్ వెబ్స్ అయితే వస్తాయంట. లేడీస్ అయితే సెలబ్రిటీస్ చాలా మంది వేసుకున్నారు. వాళ్ళ చేతికి నల్ల ఉన్న బ్లాక్ మాలలు చూడండి, అవన్నీ కరంగుళి మాలని. హలో అక్కడే ఇది పాప వినాశనం అండి. ఇక్కడ అంత పైనుంచి చూస్తే లుక్ చాలా బాగుంది. నేను ఎప్పుడో వచ్చానా అనేది గుర్తయితే లేదు. ఇప్పుడైతే ఫ్రెండ్స్తో అయితే చాలా బాగా అనిపించింది. డ్యామ్ క్లోజ్ చేసి ఉందన్నమాట.
సూపర్ అయితే ఉంది, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడంతా వ్యూ ఇలా ఉంది చూడండి, అక్కడంతా సైడ్ వ్యూ అంతా చాలా 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 బాగుంది, ఎక్సలెంట్ అనమాట. ఇక్కడ చాలా చాలా షాపింగ్ ఉంది, చాలా చాలా చూసాము, చాలా బాగున్నాయి. కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. మా వాళ్ళు కూడా చాలా వెతికారు కానీ ఏమీ కొనలేదు, ఫైనల్గా అట్లా అయిపోయిందండి. తర్వాత ఇక్కడి నుంచి మేము ఇక్కడ నడక కొంచెం ఉంది, తర్వాత ఆకాశగంగకి వచ్చామన్నమాట. మనం ఎక్కడ ఉన్నామంటే ఆకాశగంగ దగ్గర ఉన్నాం చూడండి, ఆకాశగంగ. భారతి ఇలా చూడు, హాయ్ హాయ్. ఇక్కడ కొన్ని మెట్లు అయితే 150 మెట్ల వరకు ఉంటే అక్కడ చిన్న గార్డెన్లా ఉంది. నేను చిన్న వీడియో అయితే తీసుకున్నాను. మా వాళ్ళు అక్కడ కూర్చున్నారు, రిలాక్స్ అయ్యారు. తర్వాత మేము ఇక్కడి నుంచి నడుచుకుని కింద వరకు వెళ్ళాం అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఆకాశగంగ అంటే ఒక వాటర్ ఫాల్ లా ఉంది. ఇక్కడ ఒక అమ్మవారు విగ్రహం ఉంది. ఇక్కడ ఫొటోస్ అవి తీస్తూ ఉన్నారు. ఈ మెట్లు గుండానే వెళ్ళామండి మేము. ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను అనమాట మీకు వ్యూ. ఫస్ట్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అయితే మొత్తం వీడియో తీసింది నాకైతే. ట్రిప్ అయితే చాలా జాయ్ఫుల్గా, ఎంజాయబుల్గా, చాలా హ్యాపీగా ఉంటుంది కదా. పైనుంచి కిందకి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి నేను వ్యూ అయితే చాలా బాగా తీసాను, నాకు బాగా వచ్చింది అనిపించింది వీడియో. ఇక్కడ నేను ఒక వెంకటేశ్వర విగ్రహం తీసుకున్నాను, నేను వేరే అమ్మాయి కలిపి. 100 రూపీస్కి ఇచ్చింది. పైన అయితే 160 అన్నారు, కింద అయితే 100కి ఇచ్చారు. ఆమె అంటుంది కింద ఆమె 160కి ఇస్తే నేను 10 కడతాను ఏదో సంథింగ్ ఏదో అన్నింది. ఇవన్నీ కామన్ లేండి. వాళ్ళు పైనుంచి వ్యూ ఇలా ఉంది చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ఉంది వ్యూ. ఇక్కడ చిన్న టెంపుల్ అయితే ఉంది, ఆ టెంపుల్కి వెళ్ళి సంథింగ్ క్లోజ్డ్ అయితే ఉంది. మేము ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు మంకీస్ ఉన్నారు, థర్డ్ మంకీ. ఏం వాళ్ళు చెప్తాను. ఆమె ఇక్కడి నుంచి తిద్దాం అనుకుంటే ఆమె ఎలా చేయట్లేదు. ముందు వాళ్ళు ఎవరు ఏం చేశారో తెలియదు కానీ ఆమె తిడుతూ ఉన్నారు. ఇంకా నేను బ్యాక్ వచ్చేసి బయటకు వచ్చేసాం. ఫైనల్గా మళ్ళీ అక్కడి నుంచి మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. బస్సు అనమాట. టికెట్ 120 రూపీస్ అండి. చాలా మంచిగా ఉంది, ఏరియా అంతా సూపర్ ఉందన్నమాట. తిరుపతి నియర్ బై. అక్కడి నుంచి మేము మళ్ళీ ఇంకో స్టాప్కి అయితే వచ్చాము. ఇది చాలా దగ్గర, బస్ కోసం వెయిట్ చేయడమే చాలా టైం పట్టేసింది. ఇవన్నీ వెహికల్స్ కదా, ప్రైవేట్ వెహికల్స్ అయితే 200 చెప్తున్నారు. ఇక్కడ నుంచి చాలా మెట్లు ఎక్కాలన్నమాట. ఇది హనుమాన్ టెంపుల్. వాటర్ బాటిల్ మర్చిపోయి ముందు స్టాప్లో నేను మళ్ళీ బ్యాక్ వచ్చి తీసుకున్నాను. తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళలేదు. నేను ఇయర్ రింగ్స్ మార్చుకున్నాను అనమాట. అక్కడే కొనుక్కున్నా 40 రూపీస్. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే, బాగా నచ్చాయి. అసలు అన్ని షాపింగ్ కొంచెం బాగుంది. ఈవినింగ్ అయితే ప్రసాదాల కోసం వచ్చి ఇక్కడ కొంచెం పిక్స్ అదృష్టం ఉంటే కానీ తిరుపతి అడుగు పెట్టలేమో అనిపించింది. ఏదన్నా ఆయన బ్లెస్సింగ్స్ కావాలి మనకి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అందరిలాగే మమ్మల్ని బ్లెస్ చేయి తండ్రి. మళ్ళీ నీ దర్శనం కావాలని ప్రతి నెల ప్రతి సంవత్సరం నీ దగ్గరికి నేను రావాలని కోరుకుంటున్నాను స్వామి. ఇక్కడ ఒక గార్డెన్లో ఉంది అదనమాట. మేము వెళ్ళిపోతున్నాము. మేము ట్రైన్కి అయితే వెళ్తున్నాం అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఇలా మేము షాపింగ్కి వెళ్ళిన షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇది బై బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ లాగా.